గత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారితో చాలా సన్నిహితంగా ఉండి పనిచేసేటువంటి అవకాశం నాకు దక్కింది. పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పటి నుంచి కూడా నేను విద్యార్థి కాంగ్రెస్లో రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పటి నుంచి సన్నిహితమైన సంబంధాలు. వ్యక్తిగతంగా కూడా, కుటుంబ పరంగా కూడా నాకు చాలా సన్నిహితులు. సో వారిని కోల్పోయిన రోజుని యాక్చువల్గా నేనైతే ఎయిర్పోర్ట్లో అవతల పక్కన హెలిప్యాడ్ దగ్గర ఉన్నాను. వారు ఏదైతే చిత్తూరు జిల్లాకు రావాల్సి ఉందో ఆ ఫస్ట్ అక్కడ హెలిప్యాడ్ దగ్గర నేనే ఉన్నాను. నేను, కరుణాకర్ రెడ్డి గారు, సీకే బాబు గారి ఇంట్లో మేమంతా ఉన్నాం. సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఒక పెద్ద నాయకుడిని కోల్పోవడం, జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా తెలుసు. ప్రధానంగా వారు రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తి, రాజశేఖర రెడ్డి గారి ప్రేరణ, ఈ రెండింటితోటి మాలాంటి నవతరం, యువతరం రాజకీయ కార్యకర్తలు ఎంతోమంది రావడం జరిగింది. ప్రధానంగా వారు పిసిసి, సిఎల్పికి సంబంధించినటువంటి సభ్యులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా నేను దాంట్లో ఉన్నాను. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, దానికోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో అదే స్ఫూర్తితోటి వారు ఏదైతే నిర్దేశించారో అదే స్ఫూర్తితోటి మేమందరం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం, ఈ దేశంలో సుపరిపాలన, అందరూ కలిసి ఉండాలి అనేటువంటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా సర్వమానవ సమానత్వం కోసం ఉండాలనేది అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం, అది రాహుల్ గాంధీ గారితోటే సాధ్యం అనేది రాజశేఖర రెడ్డి గారి ఆశయం, కళ. సో దానికోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఈరోజు కడప జిల్లాకి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి జిల్లా రివ్యూ సమావేశాలకు వచ్చేసిన సందర్భంగా ఇక్కడ ఎస్టేట్కి రావడం, వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి, మరి వారికి నాకు ఉన్నటువంటి ఎన్నో ఏళ్ల సంబంధం వారి దగ్గర. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాను, వారి ఆశీస్సులతోటి శాసనమండలి సభ్యుడిగా చేశాను, పిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేసేటువంటి అవకాశం, అన్నిట్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉండేవారు. ఒక సామాన్యమైన కార్యకర్త నన్ను ప్రోత్సహించేవారు. సో డెఫినెట్గా వారి ఆశయ సాధన కోసం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం వారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇడుపులపై వైఎస్ఆర్ ఘాట్ వద్దకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ మయ్యప్పన్ గారు, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు, కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ శ్రీరామూర్తి గారు, మిగతా జిల్లా నాయకులు అందరం ఇక్కడ రావడం జరిగింది. ఇది ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు అసలు సిసలు కాంగ్రెస్ వాది కాబట్టి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో కేబినెట్లో మంత్రిగా, 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, 1 సారి సిఎల్పి లీడర్గా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, మొత్తం ఈ పదవులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పరంగా వచ్చినట్టే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎనలేని కృషి చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ 2 పర్యాయ పదాలుగా ఉన్నాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆయన జీవితాంతము బీజేపీకి వ్యతిరేకం, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం. తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలనేది ఆయన జీవితాశయం, పదే పదే చెప్పేవారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయన ఒక కారణజన్ముడు, ఒక యుగ పురుషుడు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వైఎస్ఆర్ జలయజ్ఞం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించినటి, తర్వాత రోషే గారు కొనసాగించడం, కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగించడం, దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కొన్ని కొనసాగించడము, కొన్ని తీసేయడం జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆ యొక్క పథకాలను కొనసాగించాలని చెప్పేసి ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాం. త్వరలో ఈ వ్యవసాయ పంపులకు మీటర్లు బిగించి సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అది రాజశేఖర రెడ్డి గారి మొదటి సంతకం, ఉచిత విద్యుత్ పథకానికి మొదటి సంతకం. అక్కడ దానికి తిలోదకాలు ఇచ్చే పరిస్థితి అవద్దు. అదేవిధంగా బీజేపీ చేతిలో కీలుబొమ్మైపోతున్నాడు. రాజశేఖర రెడ్డి గారేమో జీవితాంతము బీజేపీకి వ్యతిరేకమైతే, ఈయన బీజేపీ చేతిలో కీలుబొమ్మగా తయారాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రగతి పథంలో పయనించాడో ఆ విధంగా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి
నువ్వు రాజకీయ వారసుని కానప్పటికీ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా మేమందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళము రాజశేఖర్ రెడ్డి మంచి పనులు